విచారణ ఏ రకంగా జరిగింది పూర్తి వివరాలని మా కొలీగ్ నగేష్ అందిస్తారు. నగేష్ సీనియర్ జర్నలిస్టు, తను ఆ రోజు బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు స్వయంగా అక్కడ బాంబ్ బ్లాస్ట్ ఘటనను పూర్తి స్థాయిలో కవరేజ్ చేశారు. దాదాపుగా 13 సంవత్సరాల తర్వాత ఆల్రెడీ ఒకసారి జడ్జిమెంట్ దీనిపైన ఎన్ఐఏ కోర్టులో వచ్చింది. తిరిగి దాన్ని అప్పీల్ చేయడంతో హైకోర్టు కూడా ఈరోజు అదే జడ్జిమెంట్ను సమర్థిస్తూ తిరిగి మరోసారి నిందితులకి ఉరిశిక్షను ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది. చెప్పండి నగేష్, మీరు ఆ రోజు ఉన్నారు, మీరు రిపోర్టింగ్ చేశారు, తర్వాత ఈ కేసులో మీరు సాక్షిగా కూడా ఉన్నారు. ఎలా జరిగింది ఇన్వెస్టిగేషన్, ఎలా జరిగింది, ఆ తర్వాత కోర్టులో కేసు విచారణ ఎలా జరిగింది? 2013 ఆ టైంలో నేను ఒక ప్రముఖ ఛానల్ అప్పుడు క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్గా ఉంటున్నా. ఆ టైంలోనే అంటే మా ఇల్లు కూడా దాని ఎదురుగానే అక్కడ ఉంటుండే థియేటర్ వెనుక. ఎగ్జాక్ట్గా ఆ థియేటర్ వెనుక సౌండ్స్ ఒకసారి రావడంతో నేను పరిగెత్తుకెళ్ళాను. ఒక్కసారిగా భయానకమైన వాతావరణం, మొత్తం పడిపోయి ఉన్నాయి శవాలని, అంటే కాళ్ళు చేతులు తెగిపోయి రక్తపు మడుగులు. అదే టైంలో అంత పొగలు లేచి ఆ టైంలో ఫోన్ కూడా పనిచేయని పరిస్థితి. మొత్తం ఆ ఏరియా అంతా కూడా ఒక స్తబ్దుగా సౌండ్స్ అనేది ఒక రకంగా వచ్చింది. 18 మంది డెడ్ బాడీస్ అన్ని చుట్టుపక్కల పడి ఉన్నాయి. అదే టైంలో నేను ఇమ్మీడియట్గా కెమెరా పిలిపించుకొని ఫస్ట్ అక్కడే అదే ప్లేస్లో ఫస్ట్ రిపోర్టింగ్ చేసిన. అప్పటికి ఆ డెడ్ బాడీస్ అన్నింటిని కూడా చుట్టుపక్కల వాళ్ళు ఉందరు. కొంతమంది 130 మంది పైగా, అంటే దాదాపుగా 120 మంది పైగా గాయపడ్డారు. చిన్న చిన్న గాయాలు ఉన్నా కూడా వాళ్ళందరినీ ఇమ్మీడియట్గా అంబులెన్స్లో వేయడం. అంటే ఆ ప్లేస్లో చాలాసేపటి వరకు ఎవరు కూడా దగ్గరికి రాలేకపోయినారు. అంటే బాంబ్ బ్లాస్ట్ జరిగింది, మరొక బ్లాస్ట్ జరుగుతుందా అన్న యాంగిల్ని చాలా వరకు భయపడ్డారు. A1 మిర్చి సెంటర్ దగ్గర దానికి ఆనుకొని ఒకటేసారి 2 సైమల్టేనియస్గా పేర్లు జరిగాయి. ఆ టైంలో డీజీపీ దినేష్ రెడ్డి ఉన్నారు, అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. బ్లాస్ట్ తర్వాత ఉస్మానియాకి, వివిధ హాస్పిటల్స్కి వాళ్ళందరినీ పంపించి చికిత్స చేశారు. ఈ కేసులో నన్ను 5వ నెంబర్ విట్నెస్గా ఎన్ఐఏ అప్పుడు యాడ్ చేసింది. మొదట స్థానికంగా ఉన్న ఇన్స్పెక్టర్ నరసింహారావు ఉంటుండే. నరసింహారావు కూడా కొంత గందరగోళ పరిస్థితికి గురయ్యాడు. అప్పుడు డీసీపీగా రవివర్మ ఉన్నాడు. రవివర్మ కూడా అప్పుడు నేనే ఫోన్ చేసి చెప్పిన ఇక్కడ బ్లాస్ట్ జరిగింది అంటే ఫస్ట్ ఆయన నమ్మలేదు, సిలిండర్ బ్లాస్ట్ అని చెప్తుండేవాడు. కానీ సిలిండర్ బ్లాస్ట్ కాదండి, ఇది బాంబు బెల్లింది, 18 మంది చనిపోయారంటే ఆయన కూడా స్పాట్కి వచ్చారు. అక్కడ పోలీసులు, హైదరాబాద్ పోలీసులు, సైబరాబాద్ అంటే ఇప్పుడు రాచకొండ ఉంది, అప్పుడు సైబరాబాద్ పోలీసులంతా కూడా మూకుమ్మడిగా వచ్చి అక్కడ ఉన్న ప్రాంతాన్ని అంతా క్లీన్ చేశారు. తదుపరి ఎన్ఐఏ అప్పుడు ఎస్పీగా మహేష్ లడ్డా ఉండడు. ఆ టైంలో తెలంగాణ ఉద్యమం టైంలో ఈస్ట్ జోన్ డీసీపీగా ఉన్న మహేష్ లడ్డా ఎన్ఐఏ ఎస్పీగా ఉండి ఇన్వెస్టిగేషన్కి ఆ స్పాట్కి చేరుకున్నారు. మొదట ఈ కేసునంతా కూడా సర్నార్ పోలీసులే ఒక వారం రోజుల పాటు హ్యాండిల్ చేశారు. తదుపరి సిట్ డీజీపీ దినేష్ రెడ్డి సిట్ వేశాడు. కానీ ఈ కేసుని చాలా ఇంపాక్ట్గా ఇండియన్ గవర్నమెంట్ తీసుకుంది. 3 రోజుల తర్వాత కూడా మన్మోహన్ సింగ్ ఆ స్పాట్కి వచ్చి పరిశీలించారు. సో మొత్తం ఈ కేసు చాలా కీలకంగా ఆయన దర్యాప్తు జరిగిందని చెప్పచ్చు. ఇందులో దాదాపుగా అంటే ఈ కేసులో 10 సార్లు కూడా నేను ఎన్ఐఏ కోర్టుకి అటెండ్ అయ్యాను. చాలా టైంలో కూడా లోపలికి వెళ్ళిన తర్వాత కోర్టులో ఆ నిందితులు చాలా పాష్గా ఉండేవాళ్ళు. 2 బ్యాగులను తీసుకొని వచ్చి కోర్టు లోపల కూర్చొని రెగ్యులర్గా వాళ్ళు బుక్స్ వాళ్ళే చదువుతుండేవాళ్ళు. వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళే అంటే ఈ కేసులో నెక్స్ట్ లెవెల్లో ఏం చెప్పాలి, దర్యాప్తు ఏం జరగాలి, జడ్జి ముందు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూని ఎలా ఎక్స్పోజ్ చేయాలని కూడా వాళ్ళ లాయర్కి స్వయంగా వీళ్ళే వెళ్ళి చెప్పేవారు. నేను వెళ్తున్న టైంలో చాలాసార్లు కూడా నన్ను ఈ రకంగా చంపేస్తాం, ఇలా రా అని పిలిచేవాళ్ళు. వాళ్ళు రకరకాలుగా బూతులు తిడుతూ, అంటే అసలు ఎవిడెన్సే చెప్పనిచ్చేవాళ్ళు కాదు. చాలా టైంలో క్రాస్ ఎగ్జామినేషన్ చేసే టైంలో అంటే ఒక 3 సార్లు క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది. ఆ ఎగ్జామిన్ టైంలో కూడా నేను బోన్లో నిలబడి జడ్జి ముందు ఎగ్జామిన్ చేసే టైంలో కూడా వాళ్ళు రకరకాలుగా విన్యాసాలు, చంపేస్తాం, మీ ఫ్యామిలీ ఎక్కడ ఉంటుంది అవన్నీ తెలుసు, సాక్ష్యం చెప్తే నువ్వు అయిపోతావు అనే యాంగిల్లోనే వాళ్ళు రకరకాలుగా ఇది చేసేవాళ్ళు. చాలాసార్లు కూడా ఎన్ఐఏ అప్పుడు డిఎస్పీగా ఉన్న వెంకటాద్రి నన్ను రెగ్యులర్గా ఒక స్పెషల్ సెక్యూరిటీ మధ్య లోపలికి తీసుకెళ్ళి సాక్ష్యం చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా తన జీప్లోనే తీసుకెళ్ళి వదిలి వెళ్ళేసి వచ్చారు. కానీ చాలా ఇంపాక్ట్ తీసుకున్న కేసు ఇది. అంటే నేను ఒక్కనే అని కాదు, చాలామంది సాక్షుల్ని ఎన్ఐఏ కోర్టు స్పెషల్గా చెర్లపల్లి జైల్లోనే ఈ కోర్టుని అప్పుడు వాళ్ళు పెట్టిన పరిస్థితి. ఈ కేసు కోసమే ఎన్ఐఏ కోర్టు కూడా నడిచింది. 2013 నుంచి ఏదైతే ఎన్ఐఏ కోర్టు తీర్పు వచ్చే వరకు కూడా అప్పుడే ఆ జడ్జిమెంట్ కూడా చెర్లపల్లి దగ్గరనే జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ టైంలో మహాదేవన్ పీపీగా పనిచేశారు ఎన్ఐఏకు. ఈ తీర్పు రావడానికి కూడా మహాదేవన్ చాలా కృషి చేశాడు. తదుపరి ఇప్పుడు హైకోర్టులో పీపీగా విష్ణువర్ధన్ రెడ్డి వాదనలు జరిపారు. కానీ చాలా ఇంపాక్ట్ ఉన్న కేసు ఇది. ఎందుకంటే అప్పుడు డీజీపీ దినేష్ రెడ్డి ఉన్న సమయంలో ఆ బాంబు పెట్టడానికి కూడా రకరకాలుగా చేశారు. అంటే ఈ కేసులో చాలా ఇన్వాల్వ్మెంట్ జరిగింది. అంటే అబ్దుల్లాపూర్ మెడ్ దగ్గర ఒక చిన్న రూమ్ తీసుకొని ఒక కుక్కర్ను కొని అందులో పూర్తిగా ఏదైతే ఎల్ఈడి అంటే బాంబుకు సంబంధించిన పూర్తి సరంజామాన్ని అందులో ఫిక్స్ చేసిన తర్వాతనే ఆ సైకిల్ని మలక్పేట రైల్వే స్టేషన్లో పెట్టి
తదుపరి ఆ సైకిల్ తీసుకొచ్చేటప్పుడు కూడా అక్కడ ఉన్న షాపులలో కూడా కెమెరాలో ప్రతి పాయింట్ రికార్డ్ అయింది. అప్పుడు కూడా విజువల్స్ని కూడా చాలా వరకు ఎక్స్పోజ్ చేయడం జరిగింది. ఆ సైకిల్ తీసుకొచ్చి జాగ్రత్తగా అక్కడ పెట్టి వాళ్ళు ఈ పక్కకి దిల్సుఖ్ నగర్లోని లెఫ్ట్ సైడ్ బస్ స్టాప్ వైపు వచ్చిన తర్వాత ఆ పేలుడు జరిగిన ఇష్యూని కూడా వాళ్ళు క్లియర్గా నిందితులు చూసిన తర్వాతనే ఇక్కడ నుంచి బస్ ఎక్కి బెంగళూరుకు పారిపోయారు. కానీ ఈ కేసుని ఇప్పటివరకు కూడా అంటే ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చాలా పకడ్బందీగా తీసుకుంది. అప్పుడు ఆ బాంబు పేలుల తర్వాత నెక్స్ట్ కూడా ఒక స్కూటర్ బాంబు కూడా అంజదుల్లా అనే వ్యక్తి కూడా ఆ సాయిబాబా గుడి ప్రాంతంలోనే పేలులు జరిపారు. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత అప్పుడు డీజీపీ అనురాగ్ శర్మ కొద్ది సేపటి ముందమే ఆ సాయిబాబా గుడిని దర్శనం చేసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అయితే బాంబు పేలులు అయితే జరగలేదు. 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కూడా ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఆ పేలుళ్ళే లాస్ట్ అని చెప్పచ్చు. కానీ చాలా ఇంపాక్ట్ తీసుకున్న బాంబు, ఎందుకంటే మక్కా మసీద్ బ్లాస్ట్ కావచ్చు, టిన్ బ్లాస్ట్, అప్పుడు జరిగిన 2 టిన్ బ్లాస్ట్ కావచ్చు, ఇది ఇక్కడ జరిగిన 2 టిన్ బ్లాస్ట్ కావచ్చు, తదుపరి ఇదొక బ్లాస్ట్. కానీ చాలామందిని బలి తీసుకున్న బ్లాస్టు చాలా కుటుంబాలు కూడా ఛిద్రమైపోయాయి. ఇప్పటికి కూడా చాలా కుటుంబాలు తేరుకునే పరిస్థితి. కానీ ఈ కేసులో ఎవరైతే ప్రత్యక్ష సాక్ష్యం చెప్పారో వాళ్ళందరి సాక్షుల్ని కూడా కోర్టు చాలా ఇంపాక్ట్గా పరిగణలోకి తీసుకుంది. ఎందుకంటే అందులో జరిగిన ప్రతి విషయాన్ని, అంటే అక్కడ జరిగిన బ్లాస్ట్ తర్వాత మృతదేహాలు పడి ఉండడం కావచ్చు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు భయభ్రాంతులకు గురి కావడం కావచ్చు, ప్రతిదీ కూడా మినిట్ టు మినిట్ క్రాస్ ఎగ్జామిన్ చేసే టైంలో ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అప్పుడున్న ఎన్ఐఏ జడ్జి ప్రతి విషయాన్ని అడిగారు. కానీ నిందితులు మాత్రం చాలా పకడ్బందీగా ఈ కేసు నుంచి బయటకు రావడానికి చాలా రకాల ప్రయత్నించారు. కానీ చివరికి ఎట్టకేలకు హైకోర్టు తీర్పు అయితే ఉరిశిక్ష ఖరారు చేసింది. ఉరిశిక్ష ఎప్పుడు అమలు చేస్తారనేది కూడా మళ్ళీ న్యాయస్థానంలో నెక్స్ట్ తర్వాత బయటకు వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ నగేష్.